అనుకోండి, అది మురికినంతటిని విరగ్గొట్టేసి స్వచ్ఛమైన నీరు పైకి తేలిపోయేటట్టుగా చేస్తుంది. కృష్ణలీలలు ఏం చేస్తాయంటే కోట్ల జన్మలుగా మనసుకు పట్టుకున్నటువంటి వాసనా బలాల్ని విరగ్గొట్టి మనసుని స్వచ్ఛం చేస్తాయి. ఇంకింతకన్నా జీవుడిగా మీరు కోరుకునే ఉపకారం ఏముంటుంది? నేను ఉన్నది ఇంకొక 2-3 రోజుల ప్రసంగాలు. ఇన్ని లీలలు ఇప్పుడు నేను చెప్పలేను కదా, సాధ్యం కాదు. కానీ ఏదో ఒక లీల ఈశ్వరుడు ఎలి పలికిస్తే ఒక లీల మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తృణావర్తోపాఖ్యానము అని ఒక లీల. అందులో ఒకానొకప్పుడు ఆ తల్లి యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏదో తన పని తను చేసుకుంటోంది. అకస్మాత్తుగా బిడ్డడు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడు. ఏమిటి పిల్లాడు ఇంత బరువు అయిపోయాడు అని ఆ పిల్లవాడిని తీసి నేల మీద పెట్టి, బా ఏమిటి కాళ్ళు నిప్పెట్టే ఇంత బరువుగా ఉన్నాడు వీడు అనుకుంది. అలా అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. సుడిగాలి అదో విచిత్రమైనటువంటి ధోరణి దాన్ని. అది గుండ్రంగా తనలో తాను తిరుగుతూ భూమి మీదకి వచ్చి అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఆ గాలి తిరుగుతున్నప్పుడు దాని వృత్తంలోకి ఏదొచ్చిందో దాన్ని నిలువుగా పైకి పట్టుకెళ్ళిపోతుంది. అడ్డంగా తీసుకెళ్ళదు. అడ్డంగా తాను వెడుతూ నిలువుగా పైకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ తృణావర్తుడన్న రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు కృష్ణుణ్ణి సంహరించడానికి. అందుకని ఆయన కృష్ణుణ్ణి పట్టుకుపోవాలి. అందుకని ఆయన వచ్చాడు. వచ్చి ఎంత పెద్ద ధూళి రేగిందంటే మిగిలిన వాళ్ళెవ్వరికీ కళ్ళు కనపడ్డం మానేశాయి. ఆ కళ్ళ నిండా ధూళి పడిపోయింది. పడిపోవడంలో వాళ్ళు ఇలా కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు నులుముకుంటున్నారు. ఏం జరిగింది అన్నది తెలుసుకునే లోపల సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు పోతన గారు. అసలు ఆ పద్యం కూడా అంత సుడి తిరిగింది. అంత పెద్ద సుడిగాలి వచ్చి మిగిలిన వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ చిన్ని కృష్ణుడిని అలా పైకి ఎత్తుకుపోతూ వెళ్ళిపోయింది అలాగా. అంతే, అందరూ కళ్ళు తెరిచారు. అందరూ ఎక్కడ వస్తువులు అక్కడ కొన్ని వెళ్ళిపోయి ఏవి అనుకుంటున్నారు. ఆవిడేం చూసుకుందంటే నా కొడుకు ఏడంది. ఏదో పెన్ను కనపడకపోతే ఇక్కడ పెన్ను పెట్టాను ఏమైందని అడిగినట్టు, పుస్తకం పెట్టాను ఏమైందని అడిగినట్టు అడగరగా. అక్కడ పెట్టిన కొడుకు కనపడకపోతే, అక్కడ ఉన్నటువంటి కొడుకు కనపడకపోతే తల్లి మనసు పొందేటటువంటి ఆందోళన వేరు. అదేం సామాన్యంగా ఉండదు. కాబట్టి ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ ఆడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయె నేడెక్కడ చొత్తునంచు వసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై అంటారు పోతన గారు. ఎంత సహజమైన ఉపమానాలు పడ్డాయో ఆయనకి. ఆ బిడ్డల్ని కన్నప్పుడు మిగిలినటువంటి ప్రాణులకు ఉండే వాత్సల్యం వేరు, ఆవుకు ఉండేటటువంటి వాత్సల్యం వేరు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఆవులు నిండు చూడుతో ఉన్నటువంటి ఆవుల్ని ఆవుల సంతకి తీసుకెడతారు అమ్మడానికి. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆవుల్ని కొనుక్కోవడానికి పెడతారు. ఈ ఆవుని రేపొద్దున్న నుంచి ఇంకా సంత మొదలవుతుందంటే ఇవాళ సాయంకాలానికి తీసుకెళ్ళి కట్టేస్తారు సంతల్లో. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకో దానికి ఆ ఆవు ఈంటుంది, దానికి దూడ పుడుతుంది. పుడితే మావి ఇంకా శరీరంలోంచి పృష్ఠభాగంలోంచి మాంసము వేలాడుతుంటుంది. ఆ ఆవుని కొనుక్కుంటాడు ఎవడో, తెల్లవారుజామునే ఈనింది కదా ధేను సహితంగా ఏదో దానం చేద్దామని కొనుక్కుంటాడు. ఏదో పిఠాపురం సంతలో కొనుక్కున్నవాడు కాకినాడ తీసుకురావాలనుకోండి 13 కిలోమీటర్లు, ఆ ఆవుని బండి ఎక్కించారు. దూడని ఓ రిక్షాలోనో ఇందులోనో పడుకోబెట్టి వీడు రిక్షాలో కూర్చుని, రిక్షా లాగేవాడు తొక్కడు నడిపిస్తూ ఉంటాడు. రిక్షాలో కూర్చున్నవాడు ఆవుని కొనుక్కున్నవాడు ఆ లాగేవాడితో ఏదో కబుర్లు చెప్తూ వెళ్తూ ఉంటాడు. ఈ దూడ చిన్ని దూడ, ఇంకా దానికి ఏం తెలియదు, అది పడుకుంటుంది. వెనక మావి పృష్ఠభాగంలోంచి సాగుతూ ఉంటుంది ఇంకా మాంసం. ఈ ఆవు నిజంగా అప్పుడు దాని ఒళ్ళు ఎంత హోనమైపోయి ఎంత బాధతో ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక్కొక్కసారి వెనక కుక్కలు వెంటబడుతుంటాయి. అప్పుడు అది ఆగకుండా ఆగిందనుకోండి, ఒళ్ళు నిప్పిగా ఉంది, కడుపులో బాధ పెట్టేస్తోంది, ఒక్క గడి ఆగుదామని ఆగిందనుకోండి, దూడ వెళ్ళిపోతుంది రిక్షాలో. అందుకని రిక్షావాడు ఆపడు, ఆవు బాధ అర్థం చేసుకోడు, వెళ్ళిపోతూ ఉంటుంది రిక్షా. ఇంతకన్నా దారుణం లోకంలో ఎక్కడా ఉండదు.
ఆ వెళ్ళిపోతుంటే ఈ ఆవు ఆ దూడ కోసమని అంటూ అలాగే నడుస్తుంది. 13 కిలోమీటర్ల దూరం నడిచొచ్చి ఆ ఆవుని కొనుక్కున్నవాడు దూడను దింపిన తర్వాత వచ్చి ఇంత దూరం అలిసిపోయానని పడుకోదు. వచ్చి అప్పుడు దూడను నాకుతుంది. నాకి ఆ దూడకి పాలిస్తుంది. ఇది దూడ మీద ఆవుకుండేటటువంటి ప్రేమ. ఆ దూడ కోసం ఎక్కడికైనా పరిగెడుతుంది. మిగిలిన ప్రాణులు వేరు. నేను కాకినాడలో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంటాను. మా ఇంటి చుట్టూ ఎప్పుడు ఆవులు తిరుగుతుంటాయి. దాని దూడ కనపడదు ఆవుకి. అది వచ్చి సందు మొదట్లో నిలబడి అంతెత్తిలా 4 వీధులు చూస్తుంది. చూసి అంబా అని అరుస్తుంది. ఎక్కడి నుంచో ఈ దూడ వెళ్ళిపోయి ఏ వాల్ పోస్టర్లో ఏ గడ్డో లేకపోతే ఎవరో పాడేసిన పండు తొక్కలో తింటుంటుంది. అది చక్కగా సంతోషంగా మెల్లిగా ఓహో మా అమ్మ పిలుస్తోందని ఆ సందు చివరి నుంచి అంబే అంటుంది. ఇది మాత్రం ఎంతో కంగారుగా అది విన్న వైపుకి ఇలా చెవి పెట్టి పరిగెడుతుంది ఆ దూడ కోసం. అది దూడ మీద ఆవుకుండేటటువంటి పిచ్చి ప్రేమ. పోతన గారికి ఎక్కడ తట్టిందో ఉపమానం. ఆయన రచన చేసింది పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. అందుకని ఆయన అన్నారు, ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండే గాలిత ఎక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ తొత్తునంచు అసితేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయ్యి. ఒక ఆవు దూడ కోసం ఎలా పరిగెడుతుందో అలా ఆ సుడిగాలి పట్టుకుపోయింది. ఎటు వెళ్ళిపోయాడు పిల్లాడు ఏం తెలుసు? ఎటు వెళ్ళిపోయిందో తెలియదండి అని చెప్పి కూర్చుంటుంది ఏమిటి? అంతే పరిగెడుతోంది ఆవిడ రోడ్డు మీద. ఆ పరిగెడుతూ గుండెలు బాదుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కొడుకు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి ఎత్తుకుపోయింది సుడిగాలని క్రేపు తెరంగు ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలే దురంత చింతయ్యి. అలా ఎత్తుకుపోయింది సుడిగాలని పైకి చూస్తూ పరిగెత్తి 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 నేల మీద పడిపోయింది. నేల మీద పడిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నిజంగా తల్లి బాధ అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నేను ఒకసారి సామర్లకోట బస్ స్టాండ్లో కూర్చున్నాను. ఇలాంటివన్నీ ప్రారంభం నాకే కనపడతాయి ఏమిటో. వీడు ఎప్పుడైనా చెప్పడానికి పనికొస్తాయి ఉపమానాలు. ఓ తల్లి 4 పిల్లలతో నించుంది. పెద్దాపురం వెళ్ళాలి ఆవిడ. పెద్దాపురప్పాడని ఓ బస్సు వచ్చింది. ఆవిడ ఎక్కేసింది. చాలా రద్దీగా ఉంది ఆ బస్సు. ఆవిడ ఎక్కేసి బస్సు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కండక్టర్ వచ్చాడు. ఎక్కడికన్నాడు? పెద్దాపురం అంది. ఇది పెద్దాపురం వెళ్ళదమ్మా, పెద్దాపురప్పాడు దిగన్నాడు. ఆవిడ దిగిపోయింది. ఈ పిల్లలు దిగిపోయారు. ఓ పిల్లాడు ఉండిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. నిజంగా ఆవిడ పరిగెత్తిందండి ఆ రోజున రోడ్డు మీద. ఈ 3 పిల్లల్ని పరిగెత్తేటప్పుడు కూడా ఒక ఆసామీకి అప్పచెప్పి బాబు ఇప్పుడే వచ్చేస్తానని బస్సుని తను పట్టుకోగలదా? అసలు నిజంగా ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోకుండా గుండెలు బాదుకుంటూ పరిగెడుతుంటే హృదయ విదారకం అన్నమాట. నిజంగా పాపం ఎవరో చూసి కంగారు పడకమ్మా మేము ఆపుతామని గబగబా వెళ్ళి ఆ బస్సును ఆపి ఆ పిల్లాడిని ఎక్కించి తీసుకొచ్చారు. అంటే తల్లి మనసు అలా ఉంటుంది. బిడ్డ కనపడకపోతే ఉండేటటువంటి స్థితి అటువంటిది. అందున లేక 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 పుట్టినటువంటి పిల్లాడు చిన్ని కృష్ణుడు. అంతటి అందగాడు. ఆ పిల్లాడు కనపడక అందగాడమనివ్వండి, అందగాడు కాకపోనివ్వండి, అమ్మకి కొడుకు అందగాడంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆవు దూడ కోసం పరిగెత్తినట్టు పరిగెత్తింది. ఇది విన్నాడు కృష్ణుడు. నా కోసం ఏడిచేవాళ్ళు ఉన్నారనుకున్నాడు. ఈ పైకి తీసుకుపోతున్నాడు రాక్షసుడు. అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఆయన ఉద్దేశం ఏమిటంటే అక్కడి నుంచి వదిలేస్తే కింద బండల మీద పడి ఆ పిల్లాడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అమ్మ ఏడుస్తోంది నా కోసమని 2 చేతులు భయపడిపోయినటువంటి పిల్లవాడు ఇలా నాన్నగారికి 2 మెడ చుట్టూ వేసేసి గట్టిగా పట్టుకున్నట్టుగా భయపడిపోయిన పిల్లవాళ్ళ ఎత్తుకుపోతున్నప్పుడు 2 చేతులు వేసి ఆ రాక్షసుడి యొక్క మెడ పట్టుకున్నాడు. పట్టుకుని విపరీతమైన బరువు అయిపోయాడు. ఆయన్ని కింద పడేద్దామనుకున్న రాక్షసుడు తాను కింద పడిపోవడం మొదలుపెట్టాడు. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగ కుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురముంబోలెన్ అంటారు. ఏమి పడ్డాయో మహానుభావుడికి శివకేశవ అభేదం. పరమశివుని యొక్క బాణపు దెబ్బకి త్రిపురములు ఎలా పడిపోయాయో నేల మీద, అలా ఆ హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగ కుడై
ఆ కృష్ణుడి యొక్క బరువు తట్టుకోలేక, వదలరా నాయన, నేరకపోయి నిన్నట్టుకొచ్చాను, నన్ను వదిలేయిరా అంటే ఆయన వదులుతాడా? గట్టిగా పట్టుకున్నాడు. ఆ బరువుగా పైనుంచి తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు కింద పడి, రాళ్ల మీద పడి శరీరం ముక్కలై చనిపోయాడు. ఏమీ తెలియని పిల్లాళ్ళ పెద్ద రాక్షసుడి శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు. పాపం ఈ గోపకాంతలకేం తెలుసు? మళ్ళీ వాళ్ళు వస్తారు, నేలంగూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాస్తుతున్, వాళ్ళు మళ్ళీ రక్ష పెడుతుంటారు ఆయనకి. గబగబా యశోద చూసింది, ఆ పిల్లాడిని ఎత్తుకుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు గోపకాంతలు అన్నారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అన్నారు. పోతన గారి భాగవతం అమృత భాండాలు ఒక్కొక్క పద్యం. రక్షణము ఏమీ తనంత తాను కల్పించుకోకపోయినా భగవద్భక్తి కలిగినటువంటి వాడు, పరమ పుణ్యశీలి అయినటువంటి వాడు, తల్లిదండ్రులంతటి పుణ్యాత్ములైతే ఆ పిల్లవాడికి వచ్చినటువంటి ఆపద కూడా తప్పిపోయి రక్షింపబడతాడు. పరమ పాపాత్ముడైనటువంటి వాడు, లోకకంటకుడైనటువంటి వాడు తన చుట్టూ ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఆపత్కాలమునందు ఆ రక్షణలు పని చెయ్యక తాను మట్టి కరిచేస్తాడు. కాబట్టి రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. ఇదిరా ఆశ్చర్యం. ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ పిల్లాడు గత జన్మల్లో చేసుకున్న పుణ్యం ఆయనకి గత జన్మలే ఉంటాయి. కానీ వాళ్ళు లౌకికంగా చెప్పినటువంటి విషయం, కానీ భాగవతం మనకు అందిస్తున్నటువంటి సారాంశం. ఒక్కొక్క ఆపద జీవితాన్ని ఊపేస్తుంది నిజంగా. వాళ్ళు అనుభవించడం కాదు ఆ కష్టాన్ని, ఆ కష్టం అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని చూసిన మన మనసు పాడైపోతుంది. అయ్య బాబోయ్, అంత కష్టమా వయసులో అనిపిస్తుంది. అలా అటువంటి ఆపదలు రావడానికి కారణమేది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలే. కాబట్టి సత్కర్మ నువ్వు చేస్తే అదే నిన్ను కాపాడుతుంది. నీ బిడ్డడు కాపాడబడాలి. పరమేశ్వరుడు ఎప్పుడూ కొన్ని విషయాలు చూస్తూ ఉంటాడు. ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, అపమృత్యు వచ్చింది, ఇప్పుడు తొలగాలి, జీవితం ఇవ్వడమా వద్దా అనుకుంటే ఏదో ఒక పెద్ద పుణ్యం ఉంటే తీస్తాడు. కొడుక్కి ఆపద వచ్చేసింది, ఇప్పుడు ఆ కొడుక్కి ఆపద తప్పించాలి. తండ్రి కన్నుల వెంట నీరు కారి ఏడవకుండా ఉండాలి. వాడు ఏడవకుండా ఉండాలంటే వాడిని రక్షించడానికి తగిన పుణ్యం ఏదైనా ఉందా చూస్తాడు. ఉంది, తీసేస్తాడు. అందుకే యశోద ఒక మాట అంటుంది ఆ చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుని, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. ఈ పద్యాలు మీరు ఏదో సాధారణంగా విని తీసేయవలసినటువంటి పద్యాలు కావు. జీవితంలో బాగా స్ఫురణలో ఉంచుకోవలసినటువంటి విషయాలు. గత జన్మంబులనేమి చేసితిమో, మేము గత జన్మలలో ఏదో చేసి ఉన్నాం. యాగశ్రేణులేమేమి చేసితిమో, ఏవో కొన్ని యాగములు చేసి ఉంటే ఆ యాగముల వలన వచ్చినటువంటి పుణ్యము ఇటువంటి ఆపదలు గట్టెక్కడానికి పనికొస్తుంది. యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో. ఒక్కొక్క మహాపురుషుడు ఉంటాడు, ఆయన ఏమి కోరుకునేటటువంటి వ్యక్తి కాడు, కానీ మీ అదృష్టం బాగుంది, ఆయనకి కాసిన మంచినీళ్ళు ఇచ్చే అదృష్టం కలిగింది, అంతే రక్షింపబడతారు. అందుకే పూర్వం మన వాళ్ళు ఇల్లు కడితే అరుగు లేకుండా ఇల్లు కట్టేవారు కాదు, బయట అరుగులు పెట్టి అప్పుడు ఇల్లు కట్టేవారు. ఎందుకని అంటే ఆ ఇంటి లోపల ఎవరున్నారు? యజమాని, యజమానురాలు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ యజమానురాలు పిల్లలు ఎలా రక్షింపబడతారు అంటే చేసుకున్న పుణ్యం వల్ల రక్షింపబడతారు. 2 అరుగులు ఉన్నాయనుకోండి, అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక బాటసారి బడలిపోయి వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంటాడు. మేము దాదాపు 200 మంది కాకినాడ నుంచి దక్షారామం పాదయాత్ర చేశాం ఒకప్పుడు. ఆ పాదయాత్ర చేసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి కూర్చోవాలనిపిస్తే ఎక్కడ కూర్చుంటాం? అక్కడక్కడ చెట్లు అవి కనపడితే కూర్చునేవాళ్ళం. ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి. అమ్మయ్యా అని అందరం ఆ అరుగులు ఎక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు.
ఎవరండి మీరు ఇంతమంది కూర్చున్నారన్నారు. అయ్యా మేము ద్రాక్షారామం పాదయాత్రకు వెళ్తున్నామండి, వెళ్తూ ఇలా కూర్చున్నామండి అన్నాం.